జనరల్ స్టడీస్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం కేంద్ర ఎన్నికల సంఘం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? భారతదేశంలో ఓటు హక్కును పొందాలంటే ఉండాల్సిన కనిష్ట వయస్సు ఎంత? సాక్ష్యం యాప్ అంటే ఏమిటి? నోటాను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ప్రస్తుతం భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు? వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కేంద్ర ఎన్నికల సంఘం. భారతదేశంలో ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధి పరిపాలనను కొనసాగిస్తారు. అయితే ప్రజల చేత ఎన్నుకోవాలంటే ఎన్నికల సంఘం, అంటే ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఉండాలి. ఆ ఎన్నికల సంఘాన్ని 1950 జనవరిలో ఏర్పాటు చేశారు. స్వతంత్ర వ్యవస్థ, స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుతుంది. ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ, ఇది స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తుంది. అదేవిధంగా ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు గల నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతున్నాయి. ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క భవనము నిర్వచన్ సదన్ అంటారు. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉంటారని అనుకున్నాము. అందులో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా వీరి యొక్క పదవి కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వస్తే, అంటే 6 సంవత్సరాలు అని ఉంటుంది, లేదంటే 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది వర్తిస్తుంది. జీతభత్యాలు పార్లమెంట్ నిర్ణయిస్తుంది. భారత సంఘటిత నిధి నుంచి వీరికి జీతభత్యాలను అయితే చెల్లిస్తారు. విధులు అయితే నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తుంది. జనాభా లెక్కలను బట్టి వీరు నియోజకవర్గాలని విభజిస్తారు. ఎన్నికల జాబితాను ప్రతి సంవత్సరం పునఃసమీక్షించి నూతన ఓటర్లను రిజిస్టర్ చేస్తారు. రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేయడం, ఎన్నికల గుర్తులను కేటాయించడం. పోలింగ్ తేదీకి 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసేలా ఎన్నికల సంఘం చూస్తుంది. ఇంతకుముందే తెలుసుకున్నాం. ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది. మొదటగా 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆర్టికల్ 325 ప్రకారం అందరికీ ఓటు హక్కు ఉంటుంది, అంటే ఎలాంటి వివక్ష ఉండదు. ఆర్టికల్ 326 ప్రకారం సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి తెలుపుతుంది. అంటే 18 సంవత్సరాలు వయసు కల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడుతుంది. మరోసారి 324 ప్రకారం లోక్సభ మరియు శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. 325 ప్రకారం అందరికీ ఓటు హక్కు ఉంటుంది, ఎలాంటి వివక్ష లేదు. 326 ప్రకారం ఏంటంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు, అంటే 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు అర్హులవుతారు. అయితే 21 సంవత్సరాలు ఉండే ఇంతకుముందు ఓటు హక్కు కనిష్ట వయసు, ప్రస్తుతం 18 సంవత్సరాలుగా చేశారు. అయితే 61వ రాజ్యాంగ సవరణ 1988 ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనిష్ట వయసుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారంటే 61వ రాజ్యాంగ సవరణ 1988లో చేశారు. అయితే ఆర్టికల్ 327 ఏం చెప్తుందంటే పార్లమెంటు రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు చేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 328 ఏం చేస్తుందంటే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తాయి. 329 ఏంటంటే ఎన్నికల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, అంటే 2024 నాటికి ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్, కమిషనర్లు వచ్చేసరికి ఇద్దరు, జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సాంధు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. భారతదేశ మొదటి ఎన్నికల ప్రధాన అధికారి ఎవరంటే సుకుమార్ సెన్. భారతదేశం మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే విఎస్ రమాదేవి. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడంటే జనవరి 25. ఈవీఎం అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. అంటే పూర్వకాలంలో స్లిప్లపై ఓటు వేసేవారు, ప్రస్తుతానికి ఏమొచ్చినాయి ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నోటా అంటే ఏంటి? ఇష్టం లేని అభ్యర్థులను తిరస్కరించవచ్చు. దానికోసం ఎన్నికల కమిషన్ ఇచ్చింది ఏంటంటే నోటా ఆప్షన్, నన్ ఆఫ్ ద ఎబోవ్, అంటే పైవారెవరు కారు. అంటే ఏ అభ్యర్థికి ఓటు వేసే ఇష్టం లేనప్పుడు నోటాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది 2013లో అమలు చేశారు. సాక్ష్యం యాప్ అంటే ఏమిటంటే దివ్యాంగులు ఓటు వేసేందుకు సదుపాయం. సాక్ష్యం యాప్ అంటే వారు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు అప్లోడ్ చేయుటకు, ప్రచార ర్యాలీలకు అనుమతి కోసం
సువిధ యాప్లో అప్లై చేసుకోవచ్చు. ఎన్నికల హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 1800111950. ఇక్కడ 1950 అనేది ఎన్నికల సంఘం ఏర్పడినటువంటి సంవత్సరం. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ప్రస్తుతం జరగబోయేటటువంటి ఎన్నికలు లోక్సభ ఎన్నికలు 18వ ఎన్నికలు 2024. అర్హతలు: లోక్సభకు పోటీ చేయాలంటే దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదు చేసుకొని ఉండాలి. అంటే దేశం మొత్తంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. అసెంబ్లీకి పోటీ చేసేటట్లయితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక అసెంబ్లీలో ఓటర్గా నమోదై ఉండాలి. అయితే లోక్సభకు పోటీ చేయాలంటే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 25,000ను డిపాజిట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 12,500ను డిపాజిట్ చేయాలి. శాసన మండలి మరియు శాసనసభకు పోటీ చేయాలంటే 10,000 రూపాయలు ఓసీ మరియు బీసీ వాళ్ళు, అంటే జనరల్ మరియు ఓబీసీ వాళ్ళు 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వారు 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ పోటీలో పాల్గొన్నటువంటి అభ్యర్థి పోలైన ఓట్లలో 1/6 వంతు కన్నా ఎక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ దక్కినట్లు, అంతకన్నా తక్కువ వస్తే డిపాజిట్ దక్కనట్టు. లోక్సభ సభ్యత్వానికి కనీస వయసు 25 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యత్వానికి కనీస వయసు 30 సంవత్సరాలు. అభ్యర్థికి లాభదాయకమైనటువంటి పదవి ఉండరాదు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. దివాలా కోరు కాకూడదు. భారత పౌరసత్వం ఉండాలి. రాజ్యసభ యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు, లోక్సభ యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.